ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనము. నువ్వు ఆకాశం ముందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చెయ్యము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే, నువ్వు ఆకాశం ముందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వాని ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనంలో ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి కుమారుల మీదికి రప్పించునని ప్రకటించాను. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడని దోషి అనియు తీర్పు తీర్చవలెను. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియా ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనం. అబద్ధముకు దూరముగా నుండుము, నిరపరాధి నైనను నీతిమంతుని నైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషునిగా ఎంచను. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనం. పాపం చేయబడే మరణం నందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయుడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. చివరిగా ఒక మాట, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన యొక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల ప్రేమ కలిగే వేసేనాన్ని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము నీతి న్యాయం జరిగించేవారు మీ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృపలో పాల్పరచండి, సరిపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించండి. మీ చిత్తమును మా జీవితం జరిగించి మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.